హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైలర్ లక్ష్మి. మనం ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే బ్లౌజ్ మెజర్మెంట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ని బ్యాక్ నెక్ అనేది పై వైపు ఉండాలి. బ్లౌజ్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని నెక్ అనేది మన సైడ్ ఉండాలి. ఈ రెండు షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుండి ఇలా బ్యాక్ డెడ్ స్ట్రేట్లో ఇలా పట్టుకోవాలి. 12 and 13 వచ్చింది కదా, మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్ అనేది బ్యాక్ నెక్ ఎంత వచ్చింది వాళ్ళకి 5 తీసుకోవాలి. ఆమ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5. ఈ షోల్డర్ దగ్గర షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచే చూసుకోవాలి. బ్యాక్ నెక్ ఆమ్ హోల్ రౌండ్ 5.5 వచ్చింది ఈ స్ట్రేట్లో. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 8.5. నేను ఎలా మెజర్ చేస్తున్నానో మీరు కూడా అట్లానే చేయండి. 8.5 వచ్చింది. షోల్డర్ వచ్చేసి స్టిచ్చింగ్కి కావాలి కదా మనకి, ఎక్స్ట్రా నుంచి ఫోల్డ్ చేస్తాను. ఇది ఎంత 2.5 వచ్చింది. ఫ్రంట్ నెక్ ఉక్సు సైడే మనకు మెజర్ చేసుకోవాలి. ఉక్సు సైడే, కాజా సైడ్ చేయొద్దు. షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుండి ఈ స్ట్రేట్లో పట్టుకోవాలి. ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6. ఈ విడ్త్ అనేది 2 తీసుకుంటాను. ఫ్రంట్ నెక్ దగ్గర నుండి క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్ వరకు ఎంత వచ్చింది మనకి? 2.5 వచ్చింది. 2.5. ఈ డాట్ కోసం ఎంత? 2.5 వచ్చింది మనకి. ఈ డాట్ అయితే ఫ్రంట్ డాట్, క్రాస్ పట్టి 2.5, 3 తీసుకోవాలి. నెక్ విడ్త్ చూపించాను కదా, బ్యాక్ నెక్ చూడండి, 2.5 వచ్చింది. బ్యాక్ నెక్ విడ్త్ 2.5. మనం ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ తీసుకొని కట్ చేద్దాం. ఇది లైనింగ్ క్లాత్ అన్నమాట. ఓపెన్ అనేది అవతల సైడ్ ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కటింగ్ చేస్తాను. హ్యాండ్స్ బ్లౌజ్ వాళ్ళకి ఇచ్చిన బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే నేను హ్యాండ్స్ పెట్టి కట్ చేస్తాను. లైనింగ్ బ్లౌజ్ కదా ఇది, నేను 2 ఒకటేసారి కట్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఓపెన్ అవతల సైడ్ ఉంటుంది, 4 ఫోల్డ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా పైన పెడుతున్నాను. లైనింగ్ క్లాత్ కూడా 4 ఫోల్డ్ చేసేసి మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్లౌజ్ ఉంది కదా, వాళ్ళకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని బట్టి హ్యాండ్స్ ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ నెక్ అనేది కింద ఉండాలి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు అయితే వాళ్ళ హ్యాండ్స్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్చింగ్ని బట్టి మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ మీద బ్యాక్ పార్ట్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. కింద మెయిన్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఒకటే లెవెల్ ఉండేటట్టు ఫోల్డ్ చేసి పెట్టేసి ఇప్పుడు కింద ఎగుడు దిగుడు లేకుండా ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇందాక మెజర్ చేసాం కదా మనం, ఎంత వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి 13 వచ్చింది. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, 13.5. చూడండి, 13.5 తీసుకుంటున్నాను.
నెక్ వచ్చేసి 5 వచ్చింది కదా, 5 దగ్గర ఒక మార్కింగ్. విడ్త్ వచ్చేసి 2.5. పైన నెక్ కూడా 2.5. షోల్డర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, షోల్డర్ వచ్చేసి 2.5 వచ్చింది. ఆమ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5. చెస్ట్ వచ్చేసి 8.5 వచ్చింది. 8.5 దగ్గర ఒక మార్కింగ్. 2 ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం అని 2 ఎక్స్ట్రా. ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. అదే వేస్ట్ అనేది కిందికి వచ్చేసి 10.5లో హాఫ్ ఇంచ్ తగ్గించేసేయాలి. ఏ బ్లౌజ్కైనా హాఫ్ ఇంచ్ తగ్గించేస్తాను నేను. 10 తీసుకుంటున్నాను కింద వచ్చేసి. యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లోతు తీసుకోవడానికి 1 ఇంచ్ నేనైతే ఫింగర్తోనే తీసుకుంటాను. 1 ఇంచ్, లేదు అంటే టేప్ కావాలంటే మీరు టేప్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫింగర్ పెట్టినా ఇంతే వస్తుంది. రౌండ్ అనేది తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం. లైనింగ్ క్లాత్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. జారుడు క్లాత్ అయితే సపరేట్ అయినా కట్ చేయొచ్చు. లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఒకటేసారి కట్ చేస్తున్నాను నేనైతే. బ్యాక్ డాట్ కోసం ఇక్కడ నేను ఇంచ్ తగ్గించేసి ఇక్కడ చిన్న టక్ వేసుకుంటాను. మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇక్కడ ఈజీగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నాకు లైనింగ్ తక్కువ పడుతుంది. ఇక్కడైతే మెయిన్ క్లాత్ అయితే నేను ఎక్కువ తీసుకుంటున్నా. లైనింగ్కి ఇక్కడ సైడ్లో జాయింట్ చేసుకోవాలి మనం తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఈ క్రాస్లో పెట్టుకోవాలి నెక్ దగ్గరే. యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకొని తర్వాత ఇది తీసేస్తున్నాను నేను. మనం ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది మెజర్ చేసేటప్పుడు 6 వచ్చింది కదా, అదే విధంగా 6 తీసుకుందాం. ఇక్కడ 6 ఫ్రంట్ నెక్ ఇది 6 వచ్చింది. 6 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. విడ్త్ వచ్చేసి 2 వచ్చింది మనకి. 2 దగ్గర ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని ఈ నెక్ అనేది ఈ విధంగా గీసేయాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 2.5 వచ్చింది కదా. ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర ఎంత వచ్చింది 2.5 వచ్చింది.
నాకు డౌట్ వచ్చింది, అందుకని ఇంకోసారి చూస్తున్నాను. 2.5 వచ్చింది కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 3 తీసుకుంటున్నాను. ఇక్కడ అయితే నేను ఏ బ్లౌజ్కైనా ఏ సైజు వారికైనా నేను ఇక్కడ 3 తీసుకుంటాను. మీకు అన్ని వీడియోలో డీటెయిల్గా ఇది చెప్తున్నాను, కంపల్సరీ మర్చిపోకండి. ఇక్కడైతే 3 తీసుకుంటాను. ఇక్కడ 2.5. ఈ రెండు కలిపేయాలి. ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ డాట్ కోసం, ఫ్రంట్ డాట్ కోసం ఎంత వచ్చింది? ఫ్రంట్ డాట్ మనకి 2.5 దగ్గర ఒక మార్కింగ్, 2.5 కూడా రాలేదు, 2.5 వచ్చింది మనకి. 2.5 ఇక్కడ 1 ఇంచ్, ఎందుకంటే చెస్ట్ తక్కువ ఉంది కదా. ఎంత వచ్చింది మనకి? చెస్ట్ 9 వచ్చింది, 8.5 వచ్చింది. 32, 33 వాళ్ళకైతే ఇదే వస్తుంది, 1 ఇంచే వస్తుంది. మీకు స్ట్రైట్గా లైన్ గీయడం కోసం ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కరెక్ట్గా రావట్లేదంటే ఇక్కడ 2 దగ్గర మార్కింగ్ చేసుకోండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా అర్థం చేసుకోండి. ఫ్రంట్ లోతు ఇక్కడ తీసేసుకుంటాను. ఇప్పుడైతే కటింగ్ చేద్దాం. ఇక్కడైతే మనకు జాయింట్ పడుతుంది కదా, నేను చెప్పాను కదా లైనింగ్ క్లాత్ అనేది తక్కువ ఉంది. చాలా సింపుల్ బ్లౌజ్, అయితే స్టెప్ బై స్టెప్ పెడతాను మీకు, వీడియో చూస్తూ ఉండండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్ చూద్దాం. ఫ్రంట్ డాట్ వచ్చేసి 2.5. నేనైతే మెజర్ చేయను, వాళ్ళది కస్టమర్ బ్లౌజ్ అయితే మెజర్ చేయను. మీరు బ్లౌజ్ ఉంటే మీకు అర్థం కాకపోతే బ్లౌజ్ చూసి అయినా మెజర్ చేసుకోవచ్చు. నేనైతే యాజ్ ఇట్ ఈస్ 2.5 పెడుతున్నాను. ఎక్కువ సైజు వాళ్ళకైతే 3 పెడతాను, అంతే. ఎవరికైనా అంతే వస్తుంది, దాంట్లో అయితే డౌట్ పడద్దు, కన్ఫ్యూజ్ అస్సలే అవ్వద్దు. ఇక్కడ వచ్చేసి ఏ బ్లౌజ్ సైజ్ వారికైనా ఇక్కడ 4, 5 వస్తే పైన మాత్రం 1/2 ఇంచే ఎక్కువ ఉండాలి, కింద 1/2 ఇంచ్ తక్కువ ఉండాలి. ఇక్కడ ఎంత వచ్చింది? 4 వచ్చింది. నేను 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2.5. ఈ హామోల్ రౌండ్ దగ్గర ఈ రెండు ఇట్లా పట్టుకొని సమానం ఇక్కడ వచ్చిందో అక్కడ ఒక చిన్న టక్ వేసుకుందాం. ఇక్కడ కూడా కుట్టడానికి ఈజీ ఉంటుంది. ఈ కింద భాగం కూడా ఎంత 4 వస్తుంది అంతే. ఎవరికైనా 4, 4.5, పెద్ద సైజ్ అయితే 4.5. క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎంత వచ్చింది? 3.5 కట్ చేద్దాం. 3 వచ్చింది కదా, 3.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇదైతే 10 తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2.5. ఈ రెండు కలిపేసి ఇక్కడ ఈ క్రాస్లో తీసుకోవాలి. బెల్ట్, క్రాస్ బెల్ట్ ఇది. ఇది క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్.
ఇది హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్, లైనింగ్ బ్లౌజ్ కంప్లీట్ కటింగ్.